రెండోది ఎల్లుండి జరగబోయేటువంటి బంధుకాలకు నేను ఆర్టీసీ యాజమాన్యానికి మరి అదేవిధంగా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి షాప్ ఎస్టాబ్లిష్మెంట్ దుకాణదారులకు అదేవిధంగా మెట్రో అందరూ కూడా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. స్కూళ్ళు కాలేజీలు విద్యా సంస్థలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా బంద్కు మీరు సహకరించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండోది మండలాలలో కానీ గ్రామాలలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ బంధు సంపూర్ణంగా రాజకీయాలకు అతీతంగా బీసీ అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ చరిత్రనే 130 సంవత్సరాల నుంచి మోసపూరితమైనటువంటి వాళ్ళు చేసేటివన్నీ మోసాలు. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి సిద్ధిరామయ్య గారి సమక్షంలో కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషనే కాదు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు. ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నారు. ఎక్కడ పోయినాయి? కుల వృత్తులను ఆదుకుంటామని చెప్పారు. ఎక్కడ పోయినాయి? మా పిల్లలకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఎక్కడికి పోయినాయి? కాబట్టి మేము భవిష్యత్తులో మీ కామారెడ్డి డిక్లరేషన్ మీద కూడా వదిలిపెట్టే సమస్య ఉండదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా బీఆర్ఎస్ నాయకత్వం అందరం కూడా ఎల్లుండి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతాం. కాబట్టి ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రెండోది మీకు ఉన్నటువంటి విద్యా సంస్థలు కావచ్చు, అందరికీ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. బంధుని మీరు సంపూర్ణంగా మీరు అందరూ సహకరించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మేము మళ్ళీ అందరం కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ కూడా తయారు చేసి ప్రజల మధ్యలోకి వెళ్ళడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు సంపూర్ణంగా బీసీ బిడ్డలని కడుపున పెట్టుకున్నటువంటి పార్టీ. 10 రాజ్యసభ వస్తే 5 రాజ్యసభ బీసీలకు వేసినాం. దాంతోపాటు ఎమ్మెల్సీలు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ ఈరోజు రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి హైదరాబాద్కు 2 సార్లు మేయర్ చేసినాం బీసీలను. మరి ఇవే కాకుండా మార్కెటింగ్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీ. మరి స్పీకర్ కానివ్వండి, అదేవిధంగా కౌన్సిల్ చైర్మన్ కూడా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వాళ్ళిద్దరిని మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, దీంట్లో కూడా మేజర్ పాత్ర బీసీలదే ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఓవర్సీస్ స్కాలర్షిప్ కావచ్చు, అన్ని రంగాలలో కూడా బీసీలను పైకి తేవాలనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. మనం అందరం చూసినాం. కాబట్టి ఎల్లుండి జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని మేము ఈ యొక్క మా నాయకత్వం అందరం కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి అందరూ కూడా దయచేసి భాగస్వామ్యం, జిల్లాలో ఉన్నవాళ్ళు జిల్లాలో, మండలాల్లో ఉన్నవాళ్ళు మండలాల్లో, గ్రామాల్లో ఉన్నవాళ్ళు గ్రామాల్లో, హెడ్ క్వార్టర్లో ఉన్నవాళ్ళు హెడ్ క్వార్టర్లో ఈ బంద్కు పార్టీ పరంగా సంపూర్ణమైనటువంటి సహకారం మరి అందజేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరేమన్నా అడిగితే చెప్తాను. ఉండను ఒక్క నిమిషం. మీరేమన్నా అడుగుతారా? ఓకేనా?